వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ బీరకాయ టొమాటో కూర. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో తాలింపు కోసం ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపట్లాడాలి. ఆవాలు చిటపట్లాడాక దాంట్లోకి కాస్త జీలకర్ర వేసుకున్నాను. 2 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకున్నాను. దీంట్లోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇది వేగాలి కొద్దిగా. పచ్చిమిరపకాయలు వేగాక దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరుక్కున్నాను నేను. అది వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక పెద్ద బీరకాయ తీసుకున్నాను అండి. పొడవు బీరకాయలు వస్తున్నాయి కదా, దాంట్లో ఒక పెద్ద బీరకాయ తీసుకున్నాను. అది 3 సరిపోతుంది. 3 నుంచి 4 తినొచ్చండి ఈ కూరని. దీంట్లో కాస్త పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను కదా, నేను అవి వేసేసుకున్నాను. వేసేసుకొని ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా మగ్గాలండి. దానికోసం నేను మూత పెట్టేసుకుంటాను. కొంచెం ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ బీరకాయ టొమాటో కూరని మనం అన్నంలోకి తినడానికి చాలా బాగుంటుందండి. ఇది కొద్దిగా కలుపుకోవడానికి గ్రేవీ ఉండేట్టుగా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది కూర కింద. మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకున్నాను. ఇదిగోండి చూసారు కదా, ట్రాన్స్పరెంట్గా అయ్యాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీంట్లోకి టొమాటోలు వేసుకుంటాను. టొమాటోలు ఇక్కడ నేను ఒక 3 టొమాటోలు తీసుకున్నాను, మీడియం సైజ్వి. ఆ 3 టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఎక్కువగా టమాటాలు వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ తక్కువే పడుతుందండి. టొమాటోలు, బీరకాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటాము. సో చూసారు కదా, టొమాటోలు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి టొమాటోలు మషిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సన్నని సెగ మీద. చాలా సింపుల్గా అయిపోతుందండి. బీరకాయ కూడా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కాబట్టి చాలా మంచిది. చేసుకొని ట్రై చేయండి. చూసారు కదా, నేను ఒకసారి టొమాటో మంచిగా కలిపేసుకున్నాను. ఉల్లిపాయ టొమాటో మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టేసి టొమాటో మషిగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇదిగోండి చూసారు కదా, టొమాటో కుక్ అయిపోయింది. ఇది కుక్ అయ్యాక నేను ఒక పెద్ద బీరకాయ తీసుకున్నాను. దాన్ని చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఇదిగోండి చూసారు కదా, చిన్న ముక్కలుగా తరిగేసుకొని నేను వేసుకున్నాను దీంట్లోకి. ఇదిగోండి ఈ మాత్రం ముక్కలుగా కట్ చేసుకోవాలి. కలిపేసుకోవాలి. ఒక్కసారి టొమాటో, ఉల్లిపాయ, బీరకాయ 3 కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని నీళ్ళేమీ యాడ్ చేయకుండా మూత పెట్టి బీరకాయ కాస్త మగ్గేట్టుగా కుక్ చేసుకోవాలి. బీరకాయ మగ్గిన తర్వాత నీళ్ళు వేసి కారం అవి వేసుకొని అప్పుడు కూర ఆపేసుకోవచ్చండి. బీరకాయలో నీరు వస్తుంది కాబట్టి ఇప్పుడు నీరేం వేసే పని లేదు. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని బీరకాయ మీద మూత పెట్టేసేసి కాసేపు కుక్ చేసుకోండి. ఇవన్నీ చూసారు కదా, బీరకాయ కుక్ అయిపోయింది. ట్రాన్స్పరెంట్గా అయిపోతుందండి. మీకు కుక్ అయిపోయినప్పుడు గరిటెల పట్టుకోగానే మీకు కుక్ అయిపోయినట్టు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మనం కారం వేసుకుందాం దీంట్లోకి. కారం ఇక్కడ నేను 3/4 చెంచా వరకు వేసుకుంటున్నాను అండి. ఇక్కడ మీరు చేసుకునే క్వాంటిటీ 3 నుంచి 4 వస్తుంది. మీకు ఒకటే గుర్తండి, మీకు కారం ఎలా చెక్ చేసుకోవాలని అంటే, మీరు ఒక 1/2 kg కూర వండుకుంటున్నారు అనుకోండి, దానికి 3/4 స్పూన్ వరకు పడుతుంది. అది మోడరేట్ కారం ఉండేదైతే. అదే తక్కువ కారం అయితే 1 స్పూన్ పడుతుంది. బాగా ఘాటు ఉండే కారం అయితే 1/2 స్పూన్ పడుతుంది. ఇదే అండి క్వాంటిటీ. 1/2 kg కూరగాయలకి కొలత చెప్తున్నాను. 1/2 kg మనం కూరలాగా చేసుకుంటే 4 వస్తుంది, ఈగురులాగా చేసుకుంటే 2 వస్తుంది. ఇదే అండి కొలతలు. ఈ క్వాంటిటీలు మీరు ఫాలో అయితే మీకు ఈజీగా కూర చేసుకోవడం వచ్చేస్తుంది. ఇక్కడ నేను కారం వేసి ఒకసారి కలుపుకొని కొంచెం వేగనిచ్చి దాంట్లో కాస్త నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు కుక్ చేసేసుకుంటాను. కుక్ చేసుకుంటే బీరకాయ కూర అయిపోతుంది. చూసారు కదా, నీళ్ళు వేసాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో ఏమైనా ఉప్పు పడుతుందేమో చూసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవటమే.
మనం చూసారు కదా, నేను ఒకసారి మధ్యలో కలుపుకుంటున్నాను. కొంచెం కుక్ అవ్వాలి. ఇదిగోండి, కాసేపు అయిన తర్వాత బీరకాయ కూర దగ్గరకు వచ్చేసింది. చూసారు కదా, అయిపోయిందండి కూర. కాస్త ఆ మాత్రం వాటరీగా ఉంచుకోండి. మీరు కలుపుకునేటప్పటికి సరిపోతుంది అన్నంలోకి, లేకపోతే గట్టిగా వచ్చేస్తుందండి. గట్టిగా వస్తే మీరు కూరలాగా కలుపుకోవడానికి కుదరదు. కాస్త ఆ మాత్రం ఉంచుకున్నారంటే మీరు వేడి చల్లారే లోపల కొంచెం దగ్గర పడుతుంది. చూసారు కదా, బీరకాయ కూర సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పాను కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ దీంట్లోంచి ఎక్కడికి న్యూట్రియంట్స్ పోవండి, మనం త్వరగానే కుక్ అయిపోయేటట్టుగా చూసుకుంటున్నాం కాబట్టి. ఇదిగోండి, చూసారు కదా, అయిపోయింది. దీన్ని చక్కగా రైస్తో ఎంజాయ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ